శ్రీ కన్నికా పరమేశ్వరి వాసవి అమ్మవారి జయంతి మహోత్సవం ఆదివారం వంటోను కొత్తగూడలో వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వాసవి అమ్మవారి జయంతి కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై శ్రీ వాసవి మాత అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తగొల్ల కమిటీ అధ్యక్షులు నందిపాటి శివశంకర్రావు, ఉపాధ్యక్షులు మావిడి లక్ష్మి వెంకటకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి గొల్లపూడి శివశంకర్ కుమార్, ఉప కార్యదర్శులు గడ్డం బాల వెంకట రవికుమార్, అచ్చం వెంకటేశ్వరరావు, కోశాధికారి కోట భానుప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చక్కటి కార్యక్రమాలు, వాసవి మాతకి పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజ, నగర సంకీర్తనలు, ఊరేగింపు కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారికి అభిషేకాలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తారు. వాసవి మాత తెలుసు మనందరికీ కూడా. అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మనందరూ కూడా ఇంత సుభిక్షంగా ఉన్నామంటే అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉన్నామంటే అందరూ కూడా అమ్మవారిని చక్కటి కోరుకుంటూ ఆయన నెరవేరే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా కొత్తగూళ్ళు కావచ్చు, ప్రార్థనా సంఘం కావచ్చు, పుష్పానంద బాబా కావచ్చు, కన్నికాపుర సత్రం కావచ్చు, ఎక్కడ అమ్మవారి ఆలయాలు ఉన్నా కానీ ఈరోజు వైభవంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని వాసవి మాత ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నారు. Like, subscribe and press the bell icon for new updates.